ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నా దృష్టిలో ఆ దశరథ మహారాజ్ కన్నా మీరే గొప్ప తండ్రి. కానీ నేను మాత్రం గొప్ప కొడుకుని కాదు. తన విషయంలో మీరు చెప్పినట్టుగా నేను చేయలేను. తన కడుపులో నా బిడ్డ పెరుగుతున్నప్పుడు తన దారి తన్ని చూసుకోమని పంపించేయడం ధర్మం కాదు నాన్న. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. నేను దశరథుడి కంటే గొప్ప తండ్రిని అవునో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం రాముడి కంటే గొప్ప కొడుకురా. తన భార్య గర్భవతి అని తెలిసినా కూడా సీతని రాముడు అడవులకు పంపించాడు. నీ భార్య కాని భార్య గర్భవతి కాబట్టి ఇంటి నుంచి బయటికి పంపించనంటున్నావు. నిజంగా నువ్వు రాముడి కంటే గొప్ప కొడుకురా. రే, నీకు తెలుసో లేదో, రాముడంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. నువ్వు చేసిన పనికి ఆ రాముడి పేరెత్తే అర్హతే నీకు లేదు. సొంత చెల్లెలి జీవితం కదా, కనీసం కలుగుతావేమో అన్న ఆశతో వచ్చాను. కానీ ఈ ఆడదాని మాయలో పడిన నువ్వు రక్త సంబంధాన్ని కూడా కాదనుకుంటున్నా. ఇన్నాళ్ళు నీలాంటి కొడుకును కన్నందుకు గర్వపడేవాణ్ణి. ఈరోజు సిగ్గుపడుతున్నాను. మావయ్య గారు అలా కోపంగా వెళ్ళిపోతున్నారేంటి? ఏం జరిగిందో నేను చెప్తానక్క. మీ మావయ్య గారు నన్ను ఇంట్లో నుంచి పంపించేయమని వార్నింగ్ ఇచ్చారు. అది ఈ జన్మలో జరగదని, పల్లవి అంటే నాకు ప్రాణమని, తననెక్కడికి పంపించేది లేదు అని, మీరు ఏమైనా చేసుకోండి అని కిరణ్ గారు కౌంటర్ ఇచ్చారు. అత్తగారు అయిపోయారు, ఆడపడుచు అయిపోయింది, తోడికోడలు అయిపోయింది, ఇప్పుడు మావయ్య గారు కూడా అయిపోయారు. నన్ను వెళ్ళగొట్టడానికి ఇంతమంది ప్రయత్నించినా నేను ఇక్కడే ఉన్నాను. నీ బ్యాడ్ లక్. తన కడుపులో నా బిడ్డ పెరుగుతున్నప్పుడు తన దారి తన్ని చూసుకోమని పంపించేయడం ధర్మం కాదు నాన్న. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఏమైంది మావయ్య? ఒంట్లో బాగోలేదా?
వెళ్ళింది తలనొప్పి దగ్గరికే కదమ్మా, అందుకే తలనొప్పిగా ఉంది. నేను చెప్తేనన్నా వాడు ఆ దరిద్రాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తాడేమో, రేణు జీవితం బాగుపడుతుంది అనుకున్నాను. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా తోడ పుట్టిన చెల్లెల కన్నా పుట్టబోయే వారసుగా వాడికి ఎక్కువ అంట. ఆవిడి గారిని ఇంట్లో నుంచి పంపించడం కుదరదంట. అయినా ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. ఆవిడి గారు వారసుడి గురించి ఆలోచించినట్టుగానే వాడు కూడా వారసుడి గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే వాడు నా మాటకి విలువివ్వకుండా ఆ దౌర్భాగ్యరాలి వారసుడికి విలువిచ్చాడు. అసలు తప్పు నాది. వాడి దగ్గరికి వెళ్లి ఆ దరిద్రాన్ని పంపించేమని అడగటం నాది తప్పు. రేణుని తను ఇష్టపడిన వాడికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను కాబట్టి కర్మకాల వాడి ఇంటికి వెళ్ళాను. వెళ్ళినందుకు నా పెద్దరికానికి సన్మానం చేసి పంపించాడు నా సుపుత్రుడు. మగపిల్లాడికి తల్లి పోలికలొస్తే అదృష్టం అంటారు. కిరణ్ పుట్టినప్పుడు వాడిది వాళ్ళ అమ్మ పోలిక అని అందరూ అంటుంటే అదృష్టం అనుకుని తెగ మురిసిపోయాను. ఆ అదృష్టం వెనక ఇంత దురదృష్టం ఉంటుందని అస్సలు ఊహించలేదు నేను. అవును తరుణీడమ్మా, ఏదో పని మీద వరంగల్ వెళ్ళొస్తానన్నారు మావయ్య. సారీ టు కీప్ యూ వెయిటింగ్ సుప్రియ. సర్జరీ పూర్తి అయ్యేసరికి లేట్ అయింది. నో ప్రాబ్లం డాక్టర్ ఉదయ్. ఈయనే ఏసీపీ తరుణ్ గారు. ఈయన గురించే మీకు చెప్పింది. హలో హలో. స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను డాక్టర్ ఉదయ్. ప్రాబ్లం అంతా మీకు నేను ఫోన్లో చెప్పాను కదా. మీరు పల్లవి ఫోటో చూసి తనకు సంబంధించిన వివరాలు ఏమైనా గుర్తొస్తాయేమో చెప్పండి. ఓకే. ఎస్, ఈ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేసింది నేనే. నేను చేసిన సర్జరీలో ది బెస్ట్ సర్జరీ అని ఆ రోజు అమ్మాయిని చూపిస్తూ నీకు చెప్పాను కదా, గుర్తుందా? ఎస్, గుర్తుంది. ఆ రోజు ఆ అమ్మాయి పక్కన ఎవరో ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్ళు ఆ అమ్మాయి పేరెంట్సే కదా? ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు పల్లవి ఫోటో చూపిస్తే గుర్తుపట్టారు కదా, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఫోటో చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? ట్రై చేస్తాను. ఒకసారి చూడండి.
సారీ, గుర్తు రావట్లేదు. పల్లవి ఫోటో గుర్తుపట్టానంటే నేను సర్జరీ చేసిన పేషెంట్ కాబట్టి బాగా గుర్తుంది. తన పేరెంట్స్ ఫేస్ మాత్రం అంత గుర్తు రావట్లేదు. యాక్చువల్గా ఏదో యాక్సిడెంట్లో ఆ అమ్మాయి ఫేస్ డ్యామేజ్ అయిందని హాస్పిటల్కి తీసుకొచ్చినట్టు గుర్తు. అవునా? యాక్సిడెంట్ కేసు ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 14th. కరెక్ట్ గా డేట్ చెప్పేశారు. ఆ రోజే జరిగిందని మీకెలా గుర్తుంది? ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా, అందుకే గుర్తుంది. సార్, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్? పల్లవి కేసుకు సంబంధించి అంతకుమించి నాకేమీ గుర్తులేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేయండి. షూర్, తప్పకుండా. అమ్మయ్యా, స్వర్ణ మేడం వాళ్ళని డాక్టర్ గారు గుర్తుపట్టలేదు. మేడం, తరుణ్ సుప్రియ డాక్టర్ ఉదయన్ కలిశారు. పల్లవి గురించి ఎంక్వైరీ చేశారు. కొన్ని డీటెయిల్స్ దొరికాయి మేడం. పల్లవి అసలు పేరు నిషా అని క్లారిటీ రాలేదు. మీ ఫోటో డాక్టర్ గారు చూశారు మేడం, కానీ గుర్తుపట్టలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం, చాలా డేంజర్గా ఉంది. ఓకే మేడం, ఉంటాను. బాయ్. ఏంటి, నిషా దొరికిపోతుందా? ఇప్పుడేం చేద్దామండి? వరంగల్ ఎస్ఐకి కాల్ చేద్దాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? అది మెడికల్ లీగల్ కేసు కాబట్టి ఆ కేసుకు సంబంధించిన వివరాలు అక్కడ ఎస్ఐని అడిగితే చెప్తాడు. ఓకే, ఆ కేసుకు సంబంధించిన వివరాల్లో పల్లవి వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ అడ్రస్ ఉంటాయి. ఎస్. హలో, ఎవరు? దిస్ ఈజ్ ఏసీపీ తరుణ్, హైదరాబాద్ నుంచి. నమస్తే సార్. నమస్తే. ఒక కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కోసం కాల్ చేశాను. చెప్పండి సార్, మీకు ఏ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కావాలి? ఓకే సార్, 1 minute లైన్లో ఉండండి. ఆ డీటెయిల్స్ చూసి చెప్తాను. ఓకే. సార్, చెప్పండి. మీరు చెప్పిన డేట్ ఫిబ్రవరి 14 కదా? అవును. యాక్సిడెంట్ కేసే కదా? అవును, యాక్సిడెంట్ కేసే. సారీ సార్, ఆ రోజు అసలు యాక్సిడెంట్ కేసులే రాలేదు. అసలు ఫిబ్రవరి 10th నుంచి 28th వరకు అలాంటి కేసులేం బుక్ అవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఆ కేసు పుణ్యమా అని నాకు ఒక కార్ గిఫ్ట్గా వచ్చినప్పుడు ఆ కేస్ డీటెయిల్స్ మీకెందుకు చెప్తాను సార్? ఏమైంది? ఎక్స్పెక్ట్ చేశాను. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. పల్లవి పేరెంట్స్కి ఆస్తిపాస్తులే కాదు,
బాగా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండుంటుంది. అందుకే కేసు లేకుండా మేనేజ్ చేసుంటారు. ఇప్పుడేం చేయాలి? పల్లవి కుట్ర బయట పెట్టాలి అంటే ఇంకా మన దగ్గరున్న ఆయుధం డిఎన్ఏ టెస్ట్. కానీ డిఎన్ఏ టెస్ట్కి కిరణ్ ఒప్పుకోవట్లేదు. కిరణ్ పల్లవిని అంత బలంగా ఎందుకు నమ్మాడో, ఇంకా ఎందుకు నమ్ముతున్నాడో నాకర్థం కావట్లేదు. వాడు నమ్మలేదు. ఆ పల్లవే వాణ్ణి అంత బలంగా నమ్మించింది. ఏంటో అంతా ఉష దురదృష్టం. అలా అని వదిలేయకూడదు. ఆ దురదృష్టాన్ని వదిలించి ఉష జీవితంలోకి ఆ అదృష్టాన్ని తీసుకురావాలి. ఏమైందమ్మా? ఉన్న పళ్ళంగా వచ్చావు. ఏమైనా జరిగిందా? ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చాను. అనుకోకుండా ఇందాక మావయ్య గారు మా ఇంటికొచ్చారు. నాతో ఏం మాట్లాడకుండా సీరియస్గా వెళ్ళిపోయారు. ఎందుకో మీకు తెలుసా? పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయమని ఆయనకు చెప్పారంట. రేణు కూడా పల్లవిని పంపించేయమని నాకు చెప్పింది. సడన్గా వాళ్ళు పల్లవిని పంపించేయమంటున్నారంటే ఏదో జరుగుంటుందని తెలుసుకుందామని వచ్చాను. తెలుసుకోవడానికి ఏముంది ఉషా? ఆవిడ గారిని పంపిస్తేనన్నా రేణు జీవితం బాగుపడుతుందని ఆశ. మీరేం మాట్లాడరేంటత్తయ్యా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అటు ఆయనకే ఏం చెప్పలేను, ఇటు నీకు ఏం చెప్పలేను. అసలు ఒక రకంగా తప్పు నాదేనేమో అనిపిస్తోంది. పల్లవి విషయం నాకు తెలియగానే మీ ఆయన్ని పిలిచి చీవాట్లు పెట్టి పల్లవి విషయం నీ దాకా రాకుండా చేసుంటే బావుండేదేమో. కానీ చేయలేకపోయాను. నీ వల్ల తండ్రయ్యే అదృష్టం లేదే అన్న బాధ వాడికి తగ్గుతుందని, బిడ్డని కన్నాక ఆ బిడ్డని నీ చేతుల్లో పెట్టి పల్లవి వెళ్ళిపోతుందని వాడు చెప్పటంతో నేను ఆలోచనలో పడ్డాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. నేను ఆ ఆలోచనలో ఉండగానే విషయం మీ మావయ్య గారికి తెలిసిపోయింది. గొడవ జరిగిపోయింది. దాంతో కిరణ్ ఎంత బ్రతిమలాడినా కూడా నేను వాణ్ణి సపోర్ట్ చేయలేదు. అందుకని వాడు నిన్ను కన్విన్స్ చేశాడు. నువ్వు పల్లవిని ఇంటికి తీసుకొచ్చావు. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవటం, పల్లవి బిడ్డనిచ్చి వెళ్ళిపోతానంటావు, వారసుడు లేని ఇంటికి వారసుడు వస్తున్నాడు అన్న ఆశ కలగటం, ఇవన్నీ నా నోరు నొక్కేశాయి. అందుకే ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలిగా ఉండిపోయాను. అలా అని నేనేదో వాణ్ణి సమర్థిస్తున్నానని అనుకోవద్దు. వాడు చేసిన తప్పుని భరిస్తున్నాను. 9 నెలల పాటు వాణ్ణి కడుపులో మోసినట్టు వాడి వల్ల కలిగిన బాధని జీవితాంతం మోయటానికి సిద్ధపడి భరిస్తున్నాను. నేను కూడా అంతే అత్తయ్య. జరిగిన తప్పుని భరిస్తున్నాను. తండ్రి అవుతున్నందుకు ఆయన మొహంలో కనబడుతున్న సంతోషం కోసం భరిస్తున్నాను. వారసుడు లేని మీ ఇంటికి వారసుడు వస్తున్నాడన్న సంతోషం కోసం భరిస్తున్నాను. వెనక ముందు ఎవరూ లేని పల్లవి బాధ్యత తీసుకోవడం నా బాధ్యత అనుకుని భరిస్తున్నాను. భరించడానికి కూడా ఒక హద్దుంటుంది. భర్త ఇటువంటి తప్పులు చేస్తే ఏ భార్య అయినా ఇలా భరిస్తుందా? ఆయన తప్పు చేయలేదక్కా. ఆయన వల్ల తప్పు జరిగింది అంతే. తప్పు చేయడానికి ఆయన వల్ల తప్పు జరగడానికి తేడా ఏంటి? ఏదైనా తప్పే కదా. తెలిసి చేస్తే ఆయనే తప్పు చేసినట్టు, తెలియకుండా జరిగితే ఆయన వల్ల తప్పు జరిగినట్టు.
జరిగిన తప్పు వల్ల మన కుటుంబానికి మంచి జరుగుతుంది కాబట్టి భరిస్తున్నాను. భరిస్తున్నది నువ్వు మీ అత్తగారు మాత్రమే కాదమ్మా, ఇంటిల్లి పాది భరిస్తున్నావు. వాడి వల్ల జరిగిన తప్పుని మాత్రమే భరించట్లేదు, ఆ తప్పుని పరోక్షంగా సమర్థిస్తున్న మీ ఇద్దరి తీరును కూడా భరిస్తున్నాను. జరిగిన తప్పుని మేము సమర్థించడం లేదు మామయ్య. సమర్థించడమే, ఖచ్చితంగా అది సమర్థించడమే. తల్లిగా ఆవిడిగారు, భారీగా నువ్వు ఆ మహానుభావుడు చేసిన ఘనకార్యాన్ని ఇండైరెక్ట్ గా సమర్థిస్తున్నారు. తప్పు జరుగుతోంది, కాలం ఎవ్వరినీ క్షమించదు. జరగబోయే కీడు గురించి చెప్తున్నాను. ఆ మాంగళ్యం నీకు దూరం కాబోతోంది. ఒకవేళ ఇద్దరిలో ఒకరికి మరణం ముందుగా వస్తే? ఈ ఉషా కిరణాలని ఎవరూ వేరు చేయలేరు.